హలో అండి, అందరికీ నమస్కారం. నేను డాక్టర్ లక్ష్మి ఫ్రమ్ అవైరా ఫర్టిలిటీ హాస్పిటల్స్ కూకట్పల్లి. ముందుగా అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మనం ఈ రోజుల్లో ఏంటంటే మనం ఎక్కువగా చూసేది సంతానలేమి ఎక్కువగా చూస్తున్నాం అందరిలో కూడా 50-60% ఆఫ్ పీపుల్లో. ఇదివరకు పూర్వం అంటే ఇంత చూసేవాళ్ళం కాదు. ఇప్పుడు చాలా పెరిగిపోయింది ఫెర్టిలిటీ రేట్. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి అందులో రీజన్స్లో ఒకటి ఒబేసిటీ, అంటే బరువు ఎక్కువ పెరిగిపోవడము, మన హైట్కి వెయిట్కి తగినంత బిఎంఐ మెయింటైన్ చేయలేకపోవడము. బిఎంఐ అంటే ఏంటంటే ముందు మనకి హైట్ అండ్ వెయిట్ రెండు క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేదాన్ని బిఎంఐ అంటాము. అది బిలో 18 ఉంటే అది అండర్ వెయిట్ అంటాము. అప్ టు 25 నార్మల్ అంటాము. అబౌవ్ 25 ఇట్ ఈస్ ఓవర్ వెయిట్ అంటాము. మోర్ దాన్ 30 ఉంటే దాన్ని ఒబేసిటీ అంటాము. ఈ ఒబేసిటీ వల్ల ఏమవుతుందంటే మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది మన బాడీలో స్టార్ట్ అవుతుందన్నమాట. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో దాంతో గ్లూకోజ్ మెటబాలిజం ఇవన్నీ కూడా డీజనరేట్ అవుతూ ఉంటాయి. అటువంటప్పుడు ఈ ఓవులేషన్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. దానివల్ల ఈ ఫెర్టిలిటీ రేట్ పెరుగుతుంది. అంటే ఓవులేషన్ లేకపోతే ఎగ్ రిలీజ్ అవ్వకపోతే సంతాన సాఫల్యం తగ్గుతుంది. అందుకని ఇవన్నీ మనం దీన్ని సానుకూలపరుచుకోవాలి అంటే పూర్వం రోజుల్లో అయితే ఏంటంటే ఏ ట్రీట్మెంట్ లేకుండానే అందరూ ఎక్సర్సైజెస్ అందరికీ మామూలుగా ఉండేవి. ఒడ్లు దంచడం అని, బియ్యం దంచడము, వరి కోతలు కోయడం అని, ఇంట్లో పనులన్నీ వాళ్ళే చేసుకుంటూ ఉండేవారు. ఇప్పుడేంటి టెక్నాలజీ బాగా డెవలప్ అయిపోయి సెడెంటరీ లైఫ్స్కి అలవాటు పడిపోయారు. అలవాటు పడిపోవడం వల్ల ఇర్రెగ్యులర్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, సరైన ఫుడ్ లేకపోవడము, దీనివల్ల ఈ బరువు పెరిగిపోవడం అనేది ఎక్కువైపోయింది. అవన్నీ మనం సరిగ్గా చేయాలి అంటే హై ప్రోటీన్ డైట్ మెయింటైన్ చేసుకోవాలి. ఆయిలీ ఫుడ్స్ తగ్గించాలి, ఫ్రైడ్ ఐటమ్స్ తగ్గించాలి, ఫాస్ట్ ఫుడ్ తినద్దు, స్వీట్స్, జంక్ ఫుడ్స్ ఇవి అవాయిడ్ చేసుకోవాలి, కూల్ డ్రింక్స్ అవి అవాయిడ్ చేసుకోవాలి. బాగా ఆకుకూరలు, స్ప్రౌట్స్ ఇట్లాంటివి, ఫ్రెష్ ఫ్రూట్స్ ఇట్లాంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందన్నమాట. అంటే ఇది ఓన్లీ వన్ ఆఫ్ ద పార్ట్ మాత్రమే నేను చెప్పేది. మనం చేసే ప్రయత్నాల్లో ఇది వన్ ఆఫ్ ద పార్ట్ బిఫోర్ ట్రీట్మెంట్. ఇలాంటివి చేసుకుంటుంటే మనమే సాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి అందరికీ. వన్స్ అగైన్ అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు.